బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు బీఎస్పీ బద్వేలు నియోజకవర్గ అధ్యక్షులు నుసిమి గౌస్పీర్ ఆధ్వర్యంలో మంగళవారం బద్వేలు పట్టణంలోని అంబేద్కర్ కాంశ విగ్రహం ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగు నిరసన కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గ అధ్యక్షులు నుసిమి గౌస్పీర్, రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కమిషన్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోతే భారత రాజ్యాంగంలో బీసీల కోసం ఆర్టికల్ 338ని పొందుపరిచారు. ఆ తర్వాత మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కాన్సీరామ్ మరియు మాయావతి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 1984వ సంవత్సరంలో ఆగస్టు నెలలో 14 రోజులు పార్లమెంటు ముందు వేలాది మంది బీఎస్పీ కార్యకర్తలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీసీలకు జాతీయ స్థాయిలో 27% విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల సాధనకై మండల నివేదికను అమలు చేయాలని కాన్సీరామ్, మాయావతి పోరాడారు. 1984వ సంవత్సరం నుండి దాదాపు 6 సంవత్సరాలు అవిశ్రాంతంగా ఉద్యమించి 1990వ సంవత్సరంలో మండల్ నివేదిక అమలు చెయ్యి లేదా కుర్చీ ఖాళీ చెయ్యి నినాదంతో వీపీ సింగ్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించి 1990 ఆగస్టు 7న కాన్సీరామ్ రిజర్వేషన్లపై విజయం సాధించారు. ఆ తర్వాత దాదాపుగా 35 సంవత్సరాలు బీసీల కులగణనే జరగలేదు. బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచలేదు. అందుకే 1 సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ జనాభా 52%గా తేల్చిన బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కల ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పష్టంగా యువగలంలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్య నాయకులు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మీరిచ్చిన మాట ప్రకారమే, మీరిచ్చిన డిమాండ్ ప్రకారమే, మీరిచ్చినటువంటి ఆ మాట నిలబెట్టుకోవాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఈరోజు మేము అడుగుతున్నాము. అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమంలో కడప జిల్లాలో చాలామంది బీసీలు ఉన్నారు. ఈ 7 నియోజకవర్గాలలో సుమారు సగం పైగా బీసీల ఓట్ల బ్యాంకు రాజకీయ పార్టీలు మీరందరూ కూడా బీసీలను ఓట్ బ్యాంక్ చూస్తున్నారు తప్ప బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు లేవు, బీసీలకు సమగ్ర కులగణన లేదు, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు, మహిళా బిల్లులు బీసీ మహిళలకు ఉపకోటా లేదు. వీటన్నిటిపైన రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలందరినీ ఏకం చేసి మా హక్కుల కోసం మేము ఉద్యమిస్తామన్నామని దాంట్లో భాగంగానే రేపు 11వ జరిగే కార్యక్రమంలో ఈ బద్వేలు నియోజకవర్గం నుంచి కూడా అందరం కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ముఖ్యంగా బీసీ వర్గాల అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బహుజనవాదం ముందుకు పోతుంది. అందువలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా రేపు కలెక్టరేట్ దగ్గర కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలపాలని, మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. ఈరోజు చూడండి, ఎక్కడే కానీ అన్ని విషయాల్లో కూడా బీసీలకు విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, చట్టసభలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ చూసినా కూడా అన్యాయమే జరుగుతున్నది. బీసీలకు ప్రధాన శత్రువులుగా అన్ని రాజకీయ పార్టీలు మేము ఒకటే తెలియజేస్తున్నాం. మీరు బీసీలను శత్రువుగా చూస్తున్నారు తప్ప జరిగే ఈ పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి మేము అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు అన్ని జంతువులకు, కుక్కలకు, నక్కలకు జనాభా కులగలం జరిగినా కానీ బీసీలకు కులగలం ఇప్పుడు జరగలేదు. ఎందుకంటే అత్యధిక జనాభా గల బీసీలకు తక్కువ రాజ్యసభ అయితేనేమి, పార్లమెంట్ అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి తక్కువగా సీట్లు ఉన్నాయి. అందుకే కులగలం జరిగితే తప్పకుండా 50% బీసీలకు న్యాయం జరిగి బీసీలు కూడా ఈరోజు వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పేసి మేము కోరుతున్నాం. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, బీసీల కులగణన జరగాలని చెప్పి మేము ఆవాజ్ కమిటీ తరఫున మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. అందరూ ఒక తాటిపైకి వచ్చి బీసీల కులగణన జరిగే వరకు మనమందరం పోరాడాలని చెప్పి మేము ఆవాజ్ కమిటీ